మరి శ్రేష్టమైన స్వాస్థ్యం, మహిమ కలిగిన గుడారం, అవన్నీ కావాలని అందరికీ ఉండదు, వద్దని ఎవడంటాడు? కానీ దానికోసం ఇక్కడ నువ్వేం చేస్తావు? అది కదా ప్రాముఖ్యం. వద్దని ఎవడంటాడు? అందరికి కావాలనిపిస్తుంది. అంటే ఈ వచనాలన్నీ మీరు చూస్తే కొంతమందికి ఏమో అప్పులు తెచ్చడానికి డబ్బులు ఇచ్చారని ఇందాక చదివాం, ఇప్పుడేమో వాళ్ళు జైల్లోంచి బయటికి తేటకు డబ్బులు ఇచ్చారని కనపడుతుంది. ఏదో సభలు పెడతానికి ఆ మాట బాగేనండి, ఏదో చర్చి కడతానికి తలకో 10 రూపాయలు ఇవ్వడానికి మనసు వస్తుంది. కానీ సంఘములోని మనలాంటి కొంతమంది బిడ్డల జీవితాలు ఒడ్డుకెక్కించడానికి త్యాగం చేసే వాళ్ళు ఉంటారా? ఓ ముద్ద అన్నం పెడితేనే గొప్ప. ఆర్థికంగా స్థిరపడిన వారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబంలో ఒక బిడ్డను చదివించవచ్చుగా.